హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసవి. నేను ఈరోజు ఈ వీడియోలో నా డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అసలు ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి బాబు. నాకు ఇన్ని వస్తువులు ఉన్నాయని నేను అవన్నీ తీసి సర్దే వరకు కూడా నాకు తెలియదు. జనరల్గా బేసికల్గా మన అమ్మాయిలకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది కదా, అవసరమైనా అవసరం లేకపోయినా ఏదో ఒకటి కొంటూనే ఉంటాము. పోనీ కొన్నాక థింగ్స్ మనం యూజ్ చేస్తామా అంటే అస్సలు లేదు. నేను కూడా అంతేనండి బాబు. నాలా మీలో కూడా ఉన్నారా అలాగ కొన్ని యూజ్ చేయకుండా థింగ్స్ అన్నీ అలాగా ప్లేస్ చేసుకోవడం? నేనే అనుకుంటే మా హస్బెండ్ నాకు ఇందులో కాంపిటీషన్. చివరి ఆఖరికి ఇలా ఒక్కొక్కటి పర్ఫ్యూమ్స్ ఒక దాంట్లో, క్లిప్స్ అన్నీ ఒక దాంట్లో, హెయిర్ బ్యాండ్స్ ఒక దాంట్లో, టిక్స్ ఒక దాంట్లో, ఇయర్ రింగ్స్ ఒక దాంట్లో, నెయిల్ పాలిషెస్ అన్నీ ఒక చోట, వాచెస్ అన్నీ ఒక బాక్స్లో, అండ్ నా బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే నా దగ్గర రిపీటెడ్ కలర్స్ చాలా ఉన్నాయి, అన్నీ గ్రీనే. గ్రీన్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో అన్ని షేడ్స్ నా దగ్గరే ఉన్నట్టున్నాయి. అలా ఉంది. ఫైనల్గా ఇలా అరేంజ్ చేశాను. లోషన్స్ అన్నీ ఒక దాంట్లో, అండ్ రెగ్యులర్గా యూజ్ చేసే థింగ్స్ అన్నీ ఒక దాంట్లో, అండ్ నా క్లిప్స్, కాజల్ ఏదైతే మనం డైలీ యూజ్ చేస్తామో ఒక దాంట్లో, ఒకేషనల్గా యూజ్ చేసేవన్నీ అలా బాక్సెస్లో పెట్టేసి ఇంకా అలా కింద షెల్ఫ్లో పెట్టాను అనమాట. దానివల్ల రిపీటెడ్గా మనం తీయాల్సిన అవసరం ఉండదు కదా. సో ఇది నా డ్రెస్సింగ్ టేబుల్. అండ్ ఫైనల్గా చూడండి, ఇదంతా నేను అరేంజ్ చేసుకునేటప్పటికి టైర్డ్ అయిపోయాను. బాగుందా నా డ్రెస్సింగ్ టేబుల్? ఎలా అరేంజ్ చేశాను? మీ అందరికీ నచ్చిందా ఈ వీడియో? సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ సవిష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.